మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ రాత్రి వేళ నికోదేము యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడుగా ఉంటేనే కానీ ఈ సూచక్రియలు మరి ఎవరూ చేయలేరు అని యేసు ప్రభు వారితో చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఇక్కడ మంచి బోధకుడుగా ఉన్నాడు, మంచి బోధ చేశాడు. అక్కడ చేరి ఉన్న వారికి, శిష్యులకు నీతి బోధ చేశాడు, పరలోక రాజ్యం గురించి బోధించాడు, రాబో ఉగ్రతను గురించి బోధించాడు, ఈ లోకంలో మనం ఎలా జీవించాలో బోధించాడు. ఉపాధ్యాయులారా, మీరందరూ మన బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువును ముందు పెట్టుకోండి. మీకు అప్పగించిన పిల్లలను మీరు కూడా మంచి బోధతో తీర్చిదిద్దండి. రాబో జీవితంలో వారు ఘనమైన జీవితం జీవించాలని వారికి మంచి మార్గం చూపించండి. రాబో జీవితంలో వారి మంచి పౌరులుగా ఉండాలని, వారు యేసు ప్రభువును చూస్తూ వారు గొప్పవారు కావాలని మీరు బోధించండి. మీ శుభాలతో వారిని ఆశీర్వదిస్తూ వారిని మంచి క్రమంలో పెంచుతారని నేను ఆశిస్తూ ఈ శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు మంచి బోధకుడుగా ఉన్నాడు. మనకి ఆయన నీతి బోధ చేశారు, మంచి బోధ చేశారు. అక్కడ చేసిన ప్రజలందరికీ సూచక్రియలు చేశారు, రోగాలను బాగు చేశారు, చనిపోయిన వారిని లేపారు, అద్భుత కార్యాలు జరిగించారు. అక్కడ అదే చూసి అంటున్నాడు నికోదేము, బోధకుడా, నీవు చేస్తున్న ఈ కార్యాలు పరలోకం నుండి పంపబడితేనే గాని ఎవరూ చేయలేరు ఈ కార్యాలని అంటున్నాడు. కాబట్టి బోధకులైన మీరు కూడా దేవుని చేత ఏర్పరచబడ్డారు. బోధకులుగా ఈ లోకంలో మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు కూడా మంచి బోధ చేయండి, మంచి క్రమాన్ని పెంచండి, పిల్లల్లో మంచి విధేయత నేర్పించండి దేవుని ఎడల. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ చేతిలో ఉన్న బిడ్డలను కూడా వర్ధిల్ల చేస్తాడు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇక్కడ యేసు ప్రభు వారు తిరిగి లేచిన సందర్భంలో మరియా అక్కడికి వచ్చింది, సమాధి దగ్గరకు వచ్చి చూస్తుంది. యేసు అక్కడ నిలబడి అంటారు, యేసు ఆమెను చూచి మరియా అని పిలుస్తారు. ఆమె ఆయన బోధకుడని గుర్తుపట్టి ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలుస్తుంది. రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. ఆయన శిష్యులకు బోధకుడుగా ఉన్నాడు, ఆయన అక్కడ చేరి చుట్టుప్రక్కల చేరిన వారికి బోధకుడుగా ఉన్నాడు, ఆయనను వెంబడించిన వారికి కూడా బోధకుడుగా ఆయన మంచి మాటలు నేర్పిస్తూ పరలోక రాజ్యాన్ని గురించి నేర్పిస్తూ తండ్రికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న సంబంధాన్ని గురించి తెలియజేస్తూ దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు వారు పంపబడ్డారో ప్రజలు గుర్తించలాగిన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు. మంచి బోధకుడుగా అక్కడ ఆయన గుర్తింపబడ్డారు. కాబట్టి ఈ దినమందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధకులందరూ కూడా మన మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువును పోలి మీరు కూడా మంచి బోధని పిల్లలకు అనుగ్రహించి పిల్లలను వర్ధిల్ల చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. బోధకులు మాత్రమే కాకుండా ఇంకా ఆయా వృత్తుల్లో ఉన్న వారిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆయా వృత్తుల్లో వారు దేవుణ్ణి ముందు పెట్టుకొని వారి ధర్మాన్ని నిర్వహిస్తూ దేవునికి మహిమార్థముగాను వారికి ఇచ్చిన పనిలో 100% వారు దేవునికి ఇష్టమైన రీతిలో నిర్వహించేవారుగాను ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మంచి బోధకుడుగా ఉండి ప్రభువా, మీరు బోధించిన విధానాన్ని మా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. అదే మాదిరిగానైనా ఈ లోక సంబంధమైన బోధకులుగా ఉన్న బిడ్డలను కూడా మీ పాదములతో పెడుతూ ఉన్నాం ప్రభువా. ఈ లోక సంబంధమైన ఆయా వృత్తులు నిర్వహిస్తున్న బిడ్డలను కూడా మీ పాదములతో పెడుతూ ఉన్నాం ప్రభువా. మీరు ఆశీర్వదించండి నాయన. మీ వల్లే మంచి బోధ పిల్లలకు నేర్పించి మంచి బాటలోనైనా వారిని నడిపించి వారుగా చేయి దేవుడు అని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అట్టి మనసుతో బోధకులను నింపండి నాయన. ఆయా వృత్తులు నిర్వహిస్తున్న బిడ్డలను కూడా మీరు విశేషంగా దీవించి ప్రభువా ఆయా వృత్తుల్లో వారిని వర్ధిల్ల చేస్తూ మీరు మహిమ పొందు దేవుడవని
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.